మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ మాధవపూర్లో, కొండాపూర్లో లేకపోతే గచ్చిబౌలిలో ల్యాండ్ కొనుంటే బాగుండేది అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ రేపు మన నెక్స్ట్ జనరేషన్ కూడా మా నాన్న కూడా అప్పుడే ల్యాండ్ కొనుంటే బాగుండేది అని అనుకోకూడదు. మాధవపూర్, గచ్చిబౌలి లాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు అక్కడ ల్యాండ్ కొనాలి అంటే బడ్జెట్ కోట్లలో ఉండాలి. రియల్ ఎస్టేట్ లెసన్ ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో లేట్గా ఎంటర్ అవ్వడం కంటే గ్రోత్ డైరెక్షన్ మొదలవుతున్న ఏరియాని ఎర్లీగా స్టడీ చేయడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని లొకేషన్స్ కేవలం మ్యాప్ మీద ఉన్న ప్లేసెస్ లా కాదు, ఫ్యూచర్ మూవ్మెంట్ కనెక్టివిటీ అవుతున్న పాయింట్స్ లా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మరోవైపు హైవేస్, వెస్ట్ బైపాస్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఇంకోవైపు క్యాపిటల్ రీజియన్ డిస్కషన్, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్ మూవ్మెంట్ ఎటువైపు వెళ్తుందో అబ్జర్వ్ చేస్తారు, కానీ బ్లైండ్ గా ఎక్కడైనా ల్యాండ్ కొనకండి. మీరు అనుకునే లొకేషన్, ఫ్యూచర్ కనెక్టివిటీ ఎలా ఉంటుందో ప్రాపర్ గా చెక్ చేయండి. మన నెక్స్ట్ జనరేషన్ రిగ్రెట్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే రైట్ ల్యాండ్ ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయండి. విజయవాడ, గుంటూరు, అమరావతి ORR బెల్ట్ లో ల్యాండ్ అవకాశం గురించి తెలుసుకోవాలి అంటే ఏపీ న్యూ ORR అని DM చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన అకౌంట్ని ఫాలో అవ్వండి.